గత వైకాపా ప్రభుత్వం రేషన్ కార్డులు ప్రజల ఆస్తుల పాస్ పుస్తకాల్లో కూడా సీఎం ఫోటోలు వేసుకున్నారని, నేడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు న్యాయబద్ధంగా రాజముద్రతో స్మార్ట్ కార్డులు అందిస్తున్నారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు అందజేశారు. పట్టణంలోని రెవెన్యూ కార్యాలయ ఆవరణలో ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా చేతుల మీదుగా లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాలన రాజ్యాంగబద్ధంగా సాగుతుందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని తెలిపారు. నాటి సీఎం ఫోటోలతో కార్డులు ఉన్నాయని, నేడు ఆ పరిస్థితి లేదన్నారు. రాజముద్రతో కార్డులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు పాలన చేయడంతో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఆయన వివరించారు. జీవితకాలం ఉండే రేషన్ కార్డు అది 5 సంవత్సరాలు మారిపోయే రేషన్ కార్డు అది కాదు. ఖచ్చితంగా రాజముద్ర వేసుకోవాలి. రేషన్ కార్డు మీద రాజముద్ర అవసరం, అంతేగాని మన సొంత ఫోటోలు కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు ఉంటారు. 5 సంవత్సరాలు ఏ పార్టీ వస్తుందో తెలియదు, కానీ ఆయనే పర్మనెంట్ గా ఉండేటట్టు ఆయన బొమ్మ వేసుకొని మీ అందరికి ఇచ్చాడు. ఒక రేషన్ కార్డు మీద కాదు, మీ ఆస్తులపైన కూడా ఆయన ఫోటో వేసుకొని మీ అందరికి ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తాం. మీ పాస్బుక్ మీద కూడా ఆయన ఫోటో, అంటే మీ తాతలు ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తుల మీద కూడా ఆయన ఫోటో వేసి మీకు ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత, ఈరోజు మోడీ గారి సహాయ సహకారాలతో అవన్నీ కూడా తీసేసి రాజముద్ర ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించిన రాజముద్ర అఫీషియల్ గా ఏదైతే ఉంటుందో ఆ ముద్ర వేసి ఈరోజు స్మార్ట్ కార్డులు మీకు ఇచ్చేటువంటి ప్రక్రియను ఈరోజు మా సబ్ కలెక్టర్ గారి సహాయ సహకారాలతో గూడూరు కాన్స్టిట్యుయెన్సీ లో మనం మొదలు పెట్టామని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు గూడూరు టౌన్ లో 63 షాపులు ఉన్నాయి. 3,230 కార్డులు గూడూరులో ఉన్నాయి. గూడూరు మండలము టౌన్ లో కలిపి. అట్లాగే చిలకూరులో 33 షాపులు ఉన్నాయి. అలాగే 16,615 మంది ఈ యొక్క కార్డులు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే కోటలో 33 షాపులు ఉన్నాయి. 15,991 మందికి అక్కడ ఈ కార్డులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నా. వాకాడులో 30 షాపులు ఉన్నాయి. అక్కడ కూడా 12,250 మందికి ఈ కార్డులు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. చిట్టమూరులో 33 షాపులు ఉన్నాయి. అక్కడ కూడా 12,870 మందికి ఈ యొక్క కార్డులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. మొత్తం మీద కాన్స్టిట్యుయెన్సీ మొత్తం మీద 197 షాపుల్లో దాదాపు 90,352 మందికి ఈ యొక్క స్మార్ట్ కార్డులు ఈరోజు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం. ఇప్పుడే మన సబ్ కలెక్టర్ గారు చెప్పారు, మీ కార్డులు 5 రోజుల్లో మీకు ఇంటింటికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాము. రాకపోతే మీరు మళ్ళీ ఆ కార్డులన్నీ కూడా రేషన్ షాప్ డీలర్ దగ్గర ఉంటుంది, అక్కడ వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదన్నా మీకు రాకుండా ఉండి మీరు అప్లై చేసి మీకు స్మార్ట్ కార్డు రాకపోతే టోల్ ఫ్రీ కూడా ఇచ్చున్నారు. ఇంకా సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తదితరులు మాట్లాడారు. ఈ రేషన్ కార్డ్ కి ఒక క్యూఆర్ కోడ్ అంటే ఒక మానిటరింగ్ కోసం, అంటే ప్రాపర్ గా మీకు రేషన్ వస్తుందా లేదా అది ఒక స్టేట్ లెవెల్ కి కూడా వాళ్ళు మానిటర్ చేయొచ్చు. సో దీనికోసం అది ఒక మంచి స్టెప్. దీంతో మన గూడూరు కాన్స్టిట్యుయెన్సీలో చూస్తే మొత్తం 197 ఫేర్ ప్రైస్ షాప్ ఉన్నాయో, ఆ 197 ఫేర్ ప్రైస్ షాప్ లో ఇప్పటి వరకు 90,352 రేషన్ కార్డ్ ఇప్పుడు వచ్చింది. క్యూఆర్ బేస్డ్ రేషన్ కార్డ్. ఈ రేషన్ కార్డ్ ఇప్పుడు నెక్స్ట్ 25 నుంచి, అంటే ఈ రోజు నుంచి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతున్నది. సో దీనికోసం ప్రతి ఒక్క ఈ ఫేర్ ప్రైస్ షాప్ కి ఒక గ్రామ సచివాలయ స్టాఫ్ లింక్ చేసిన తర్వాత ఆ స్టాఫ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, ముందుగా 5 days వరకు సచివాలయం స్టాఫ్ ఈ రేషన్ కార్డ్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ 5 days అయిన తర్వాత నెక్స్ట్ 10 days లో ఆ ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ నుంచి డిస్ట్రిబ్యూషన్ అవుతున్నది. రిమైనింగ్ కేసెస్ కి 5 days లో వాళ్ళు చేయలేకపోతే కొన్ని మిస్సింగ్ అయితే ఈ ఫేర్ ప్రైస్ షాప్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అది తర్వాత కూడా రిమైనింగ్ 5 days కూడా ఎక్కువ ఇస్తారు. అది తర్వాత ఎంఆర్ఓకి మళ్ళీ ఎంఆర్ఓ గారు ఆఫీస్లో మళ్ళీ అది రిటర్న్ అవుతుంది. ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ రాబోయే 5 days లో డిస్ట్రిబ్యూషన్ అంటే 30th June వరకు మోడిఫికేషన్ ఏదైతే అయిందో అది ఇప్పుడు ఈ ఫేజ్ లో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతున్నది. ఈ 30th June తర్వాత ఏదేదో మోడిఫికేషన్ అయింది అది తర్వాత అవుతుంది, నెక్స్ట్ ఫేజ్ లో అవుతుంది. సో దయచేసి మీకు ఈ ఫేజ్ లో కొన్ని డిస్క్రిపెన్సీస్ వస్తే, ఏదైతే ఎర్రర్ వస్తే ఈ ఫేజ్ లో రాలేకపోతే డోంట్ బి అంటే మీరు
టెన్షన్ తీసుకోకండి అండి. ఇది మీకు ఖచ్చితంగా నెక్స్ట్ ఫేజ్ కి ఎలిజిబుల్ ఉంటే వస్తారు. 30th జూన్ వరకు ఈ ఫేజ్ కి వస్తున్నది. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ప్రసాద్, చిల్లకూరు తహసీల్దార్ శ్రీనివాసాచారి, నాయకులు కిరణ్ కుమార్, వెంకటేశ్వరరాజు, రహీం, వైఎస్ఆర్, బిల్లు చెంచరామయ్య, కరుణాకర్ రెడ్డి, మట్టం శ్రావణి, భారతి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.